అందరికీ నమస్కారం అండి. వాస్తుశాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ప్రకారము ఇంటిని గనక నిర్మించుకున్నట్లయితే ఎలాంటి కష్టాలు రాకుండా కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొల్పబడతాయి. ఇంట్లో మనం ఉంచుకునే వస్తువులన్నీ కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. కొన్ని వస్తువులు ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. కొన్ని వస్తువులు ఇంట్లో ఉన్నట్లయితే అనేక సమస్యలు ఏర్పడతాయి. వాస్తు ప్రకారము ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కొంతమంది ఇళ్లలో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యల నుంచి వెంటనే బయటపడాలంటే ఇంట్లో తప్పకుండా నెమలీకలు పెట్టుకోవాలి. నెమలీకలంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము. ఇంట్లో నెమలీకలు పెట్టుకున్నట్లయితే లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. పూజా గదిలో నెమలికలు పెట్టుకొని పూజ పూర్తయిన తర్వాత దేవుడికి నెమలికలతో సేవ చేయాలి. ఇలా చేస్తే దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. వాస్తు ప్రకారము ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా తులసి మొక్కను పెంచుకోవాలి. తులసి మొక్క ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడే స్థిర నివాసం ఉంటుంది అంటారు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు తులసి మొక్కను పెంచుకొని ప్రతిరోజు దీపారాధన చేసిన తర్వాత ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. అప్పుల సమస్యతో బాధపడేవారు ఇంటి గుమ్మానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టుకోవాలి. తులసి వేర్లు ధనాన్ని ఆకర్షిస్తాయి. అందువలన అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. తాబేలును విష్ణుదేవుని స్వరూపంగా భావిస్తారు. అందువలన పూజా గదిలో తప్పకుండా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి. పూజా గదిలో ఉత్తరం వైపు తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజా గదిలో తాబేలు విగ్రహాన్ని ఒక ప్లేటులో ఉంచి ఆ ప్లేటులో నీళ్లు పోసి ఉంచాలి. ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ ఉండాలి. నీళ్లు లేకుండా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో జీవించి ఉన్న తాబేలును ఇంట్లో పెంచుకోకూడదు. వంటగదిలో ఎప్పుడూ పూజా గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేస్తే ఇంటికి అరిష్టం కలుగుతుంది. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి వంటగదిలో పెట్టుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని షింకులో పారబోయాలి. ఇలా చేయటం వలన ఇంటికున్న వాస్తు దోషాలు తొలగిపోతాయి. వాస్తు ప్రకారము ఉత్తర దిశలో కుబేరుడు కొలువే ఉంటాడు. వంటగదిలో ఉన్న ఉత్తర దిశలో ఒక నీటి కుండను కానీ నీటి బిందెను కానీ ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల ఇంట్లోకి డబ్బు రాక మొదలవుతుంది. ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోతాయి. వంటగదిలో మనం ప్రతిరోజు ఉపయోగించే ఉప్పును స్టీలు డబ్బాలో ఉంచకూడదు. ఉప్పు స్టీలు డబ్బాలో ఉన్నట్లయితే వాస్తు దోషాలు ఏర్పడతాయి. అందువలన ఉప్పునెప్పుడు గాజు సీసాలో ఉంచుకోవాలి. వాస్తు ప్రకారము ఇంటి ఈశాన్య దిశలో లాఫింగ్ బుద్ధ విగ్రహం గనక ఉన్నట్లయితే చాలా మంచిది. స్వస్తిక్ గుర్తు ఎంతో శక్తివంతమైనది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. స్వస్తిక్ గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకి ఎలాంటి కొదవ ఉండదు. ఈశాన్యంలో ఎప్పుడూ బరువులు పెట్టకూడదు. ఈశాన్యంలో బరువు గనక ఉన్నట్లయితే జీవితమే బరువుగా మారిపోతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు నివసిస్తారు. పూజా గదిలో తప్పకుండా గోమాత విగ్రహాన్ని పెట్టుకోవాలి. పూజా గదిలో గోమాత విగ్రహం ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము ఇంట్లో ఎప్పుడూ లభిస్తుంది. పూజా గది ఎప్పుడూ ఈశాన్య దిశలోనే ఉండాలి. పూజా గదిలో 2 శివలింగాలను ఉంచకూడదు. పూజా గదిలో మనం పెట్టుకునే దేవుని విగ్రహాలు బొటనవేలు కంటే ఎక్కువ సైజులో ఉండకూడదు. పూజా గదిలో ఉండే వినాయకుడి ఫోటోలో వినాయకుని తొండము ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. పూజా గదిలో ఎప్పుడూ నిలబడి ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకోకూడదు. పూజా గదిలో మనం పెట్టుకునే లక్ష్మీదేవి చిత్రపటము ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని కమలం మీద కూర్చొని అటు ఇటు ఏనుగులున్నట్లుగా ఉండాలి. అలాంటి చిత్రపటం ఇంట్లో ఉన్నట్లయితే బాగా కలిసొస్తుంది. ప్రతి ఒక్కరి పూజా గదిలో తప్పకుండా రాధాకృష్ణులు కలిసి ఉన్న ఫోటో ఉండాలి. ఏదైనా పండగ వచ్చినప్పుడు శుభకార్యాలప్పుడు ఇంటి గుమ్మానికి మామిడాకుల తోరణాలు కడుతుంటాము. ఇంటి మెయిన్ ద్వారానికి ఎప్పుడు మామిడాకుల తోరణం ఉన్నట్లయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి. అయితే ఇంటి గుమ్మానికి కట్టిన మామిడాకులు ఎప్పుడూ ఎండిపోకూడదు. ఎండిపోయిన మామిడాకులు ఇంటి గుమ్మానికి ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. వాస్తుశాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా విశిష్టత ఉంటుంది. ఏనుగు బొమ్మ ఎక్కడుంటే లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తుంది. అందువలన ఇంట్లో తప్పనిసరిగా ఒక చిన్న ఏనుగు విగ్రహం ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి 2 వైపులా తొండం ఎత్తి ఉన్నట్లుగా ఉన్న ఏనుగు బొమ్మలు గనక ఉన్నట్లయితే చాలా మంచిది. వాస్తుశాస్త్రం ప్రకారము
పగిలిపోయిన వస్తువులు, కప్పులు, బొమ్మలు ఇలాంటివన్నీ ఇంట్లో ఉండకూడదు. చాలా మంది పాత న్యూస్ పేపర్లు కట్టగట్టి ఇంట్లో ఉంచుతూ ఉంటారు. పాత న్యూస్ పేపర్లు ఇంట్లో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టము. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారము ఇల్లు తుడిచే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి ఇల్లు తుడిచినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. ప్రతి శుక్రవారము లక్ష్మీదేవిని ఎర్ర గులాబీ పూలతో పూజించి బెల్లం పాయసాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఇంటి ఆవరణలో చాలా మంది మొక్కలు పెంచుతూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారము ఇంటి గుమ్మానికి ఎదురుగా మొక్కలు ఉండకూడదు. ఇంటికి ఎదురుగా మొక్కలు ఉన్నట్లయితే కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి. ఇంటి ఆవరణలో ఎండిపోయిన మొక్కలు, ముళ్ళ మొక్కలు ఉండకూడదు. వంటగదిలో పొరపాటున కూడా అద్దం ఉండకూడదు. వంటగదిలో అద్దం ఉన్నట్లయితే ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది. ఇంట్లో ఉన్న ఆడవాళ్లు ఎప్పుడూ కంటతడి పెట్టుకోకూడదు. కొంతమంది ఆడవాళ్లు పడుకునే సమయంలో చేతికున్న గాజులు, మంగళసూత్రం తీసి పడుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. సాయంకాల సమయంలో ఇంటి ప్రధాన ద్వారం తలుపులను మూసేయకూడదు. సాయంకాల సమయంలో లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. అందువలన ఆ సమయంలో కొద్దిసేపైనా ఇంటి తలుపులు తెరిచి ఉంచాలి. అదే సమయంలో వెనకవైపు తలుపులను తెరిచి ఉంచకూడదు. వెనకవైపు తలుపులు తెరిచి ఉన్నట్లయితే ఇంట్లో జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది. సాయంకాల సమయంలో ఇంటిని ఎప్పుడూ కూడా చీపురుతో తుడవకూడదు. వాస్తుశాస్త్రం ప్రకారము ప్రతి ఒక్కరూ ఇంట్లో తప్పకుండా పెట్టుకోవలసిన వస్తువు గోమాత విగ్రహము. పూజా గదిలో గోమాత విగ్రహం గనక ఉన్నట్లయితే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుంది. పూజా గదిలో ప్రతి ఒక్కరూ తప్పకుండా పసుపు కలిపిన అక్షింతలు ఉంచుకోవాలి. పసుపు కలిపిన అక్షింతలు ఇంట్లో ఉంచుకున్నట్లయితే ఇంట్లో ఎప్పుడూ కూడా శుభాలే జరుగుతుంటాయి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు పూజా గదిలో ఉన్న అక్షింతలు తల మీద వేసుకుని వెళ్ళినట్లయితే వెళ్ళిన పనిలో విజయం లభిస్తుంది. పూజా గదిలో తప్పకుండా ఒక రాగి కలశాన్ని ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ పూజా గదిలో ఒక రాగి చెంబులో నీళ్లు పోసి ఉంచుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత రాగి చెంబులో ఉన్న నీటిని ప్రతి ఒక్కరూ తీర్థంలా తీసుకోవాలి. రాగి చెంబులో ఉన్న నీటిలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ వస్తువులన్నీ ఇంట్లో ఉన్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.